డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కరివానిరేవు గ్రామంలో జనవాసాల మధ్య నుండి ఆక్వా చెరువులకు ఏర్పాటు చేస్తున్న 11 kV విద్యుత్ హైటెన్షన్ లైన్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ఈ లైన్లను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్తులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఉద్రిక్తతను తగ్గించేందుకు ముమ్మిడివరం సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి కరివానిరేవు గ్రామానికి చేరుకొని ఆందోళనకారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముమ్మిడివరం సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా అవసరాల పేరుతో ఆక్వా రైతులకు విద్యుత్ అధికారులు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య హైటెన్షన్ వైర్ల నిర్మాణాన్ని వెంటనే ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కరివానిరేవు మాది. నా పేరు మార్శ్రీ వెంకటరమణ. ఈ వరకు నుంచి కరెంటు గురించి మాకు తెలియకుండా, పంచాయతీ కూడా తెలియకుండా కేసారాలు వేసారండి. దాన్ని అడ్డుకుని కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్కి ఎటువంటిది ఇది మాకు చెప్పలేదండి. పంచాయతీకి కానీ మాకు కానీ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి, సిఐ గారు వచ్చి ఏకపక్షంగా కరెంటు వేసుకెళ్తారు, గవర్నమెంట్ పని అది వేసుకెళ్తారని ఏకపక్షంగా మాట్లాడుతున్నారు తప్పండి. మీ సమస్య ఏదో చూస్తామన్న మాట అంటలేదండి. దీని గురించి ఏదైనా మీరు అందరూ సహకరించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కరివానిరేవు గ్రామస్తుని. నా పేరు మోర్త గంగాజలం. ఇక్కడ మాకు కరెంటు త్రీ ఫేజ్ వేసుకెళ్ళడానికి చెరువులకి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మా గ్రామంలో హైటెన్షన్ వైర్లు వేసుకెళ్ళినట్టున్నారు. దానివల్ల మాకు ప్రమాదం ఉంది. ఇదివరకు బాలరాజు అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఎన్ని చెప్పినా కూడా మాకు ఏ విధమైన సహకారం, అది యాక్షన్ కూడా తీసుకోలేదు. మాకు కరెంటు సప్లై కూడా సరిగా లేదు, దాన్ని కూడా పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు పెట్టలేదు. ఇప్పుడు ఒక చెరువు కోసము హైటెన్షన్ వైర్లు మన ఎత్తిమించి తీసుకెళ్తున్నారు. మాకు కింద లైన్ ఉంది, మా హౌసింగ్ లైన్ ఉంది. ఆ లైను ఎక్కాలంటే అది ఆ వైర్లు, హైటెన్షన్ వైర్లు మన ఎత్తి మీద ఉంటాయి. దాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం ఈరోజు మా గ్రామస్తులు, మేము కలిపి, నేను కూడా కలిపి. జిల్లా అండి, మా కరివానిరేవు గ్రామం అది. నేను దాసరదేవిని మాట్లాడుతున్నాను. మాకు ఇంతకుముందు మరి కరెంటు ఇల్లు హౌసులకు ఉంది, కానీ తర్వాత మళ్ళీ ఇంకొక స్తంభం వేసి మళ్ళీ వైరేస్కి వెళ్ళిపోయారు. దానివల్ల వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు చెట్లు అంటుకుపోతున్నాయి. పక్క నుంచి చెట్లు అంటుకుపోయిన చెట్లు కొబ్బరికాయలు తీసుకోవడానికి లేదు. మేము చాలా భయపడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మరి చెరువులకి మళ్ళీ ఇంకొక స్తంభాలు వేసి వైరేసుకెళ్ళని ఆలోచిస్తున్నారండి. మరి ఇప్పుడు సీఏ గారు అయితే గవర్నమెంట్ చేసుకుపోద్ది, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని ఆయన చెప్తున్నారు. మరి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. మరి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కరివానిరేవు గ్రామం అండి. అయితే గతంలో ఈ కరెంటు కోసం వాళ్ళు చాలా ఇది చేశారు. మరి మోర్త వాళ్ళు కుర్రడు ఒక అతను కరెంటు చెట్టెక్కి కరెంటు పడి చనిపోయిన అతను. అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు ప్రభుత్వం. ఈవేళ సిఐ గారు వచ్చి ఆక్వా చెరువుల కోసం తీయగలుగుతుంది, మీరు అబ్జెక్షన్ చేసిన ఆగదిదని ఆయన మనసైడ్ మాట్లాడుతున్నారు. ఇరుపక్షాలు కూర్చోబెట్టి మాట్లాడితే అది బాగుంటుందని మా గ్రామస్తులందరూ కూడా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎలా చేస్తారో మేము చూస్తాం. దానికోసం మరి ఇరుపక్షాలు కూర్చోబెట్టి న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము అవసరమైతే గ్రామస్తులందరూ కూడా కోర్టుకు వెళ్ళక కూడా రెడీలో ఉన్నాం. మరి సీఏ గారు ఏం చేస్తారు అన్నది ఆయన నిర్ణయించుకుని ఇరుపక్షాలు కూర్చోబెట్టి మరి న్యాయం చేయాలని కోరుతున్నాం.